స్త్రీలను బాగా అర్థం చేసుకున్నారు మీరు. ఓకే, 2-3 విషయాలు చెప్పండి. అంటే ఒక్కొక్కడిది మళ్ళీ మారుతూ ఉంటుందా, ఒక కోర్ ఏమన్నా చూసారా? ఫెయిర్ ఎనఫ్. అంటే ఇప్పుడు ఒక జెండర్ ఆస్పెక్ట్, ఒక ఏ స్పీసీస్ అయినా, మగోళ్ళు అవ్వచ్చు, ఆడోళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఒక రకమైన జంతువులు అవ్వచ్చు, ఏదైనా ఒక కామన్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. ఒక ట్రైటా, ఎబిలిటీయా, లేకపోతే ఒక క్యారెక్టరిస్టిక్ థింగ్ అనేది జెండర్ మారినప్పుడు ప్రతి స్పీసీస్ ఒకటి మారుతుంది. సో ఆ తర్వాత జనరలైజేషన్స్ అంటే పర్టిక్యులర్ థింగ్ అనేది తనకున్న ఐక్యూ, తను పుట్టిన వాతావరణం, తను ఏమేమి చెప్పారు, ఇలాంటి వాటి మీద ఉంటుంది. బట్ మనం యాజ్ లాంగ్ యాజ్ ద టాపిక్ ఇస్ దట్, నాకు అంటే మగవాడికి దానికి ప్రైమరీ డిఫరెన్స్ నా ఉద్దేశంలో, ఇన్వేరియబుల్గా రిలేషన్షిప్స్లో మగవాళ్ళు ఓవర్ కమిట్ అవుతారు. నువ్వు లేకపోతే నేను బతకలేను, అసలు నువ్వే నా ప్రపంచం, నువ్వే నేను, అది అన్నీ ఇలా చెప్తారు. అండ్ దే మైట్ నాట్ లై ఆల్సో సమ్టైమ్స్ అప్పుడు ఆ పర్టిక్యులర్ టైంలో. సో అంటే ఒక ఇది ఉంది, అమ్మాయిని మగోడు సెక్స్ కోసం ప్రేమిస్తాడు, అమ్మాయి ప్రేమ కోసం సెక్స్ ఇస్తుంది తనకి అని ఒక చాలా ఫేమస్ ఒక సోషల్ సైకాలజిస్ట్ చెప్పాడు. సో ఇక్కడ ఏంటి, రొమాంటిక్ ఆస్పెక్ట్, ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది ఉమెన్కి ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, బికాజ్ మీకు టోటల్గా న్యాచురల్ ఆర్డర్లో సెక్యూరిటీ అనేది ఉమెన్కి, బికాజ్ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, అది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మదర్తో ఉంటుంది. ఏ జంతువులు మీరు చూసినా సోషల్ ఆర్డర్లో అది మీకు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది కాబట్టి అప్పుడు ఫాదర్కి ఇమీడియట్ షేర్ ఉంటుంది. దాని తర్వాత ఫాదర్ నా సంతతి వాడే పెద్ద వాళ్ళను ఇది ఉంటుంది కాబట్టి తను ఎక్కువ పాల్గొంటాడు దాంట్లో. బట్ న్యాచురల్ గాడ్ క్రియేటెడ్ ఆర్డర్లో మదర్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ మేల్ హ్యాస్ దిస్ థింగ్ ఆఫ్ ఎంతమంది మగసింహం ఎంతమంది ఆడసింహాలతో నేను పడుకోవాలని ఆలోచిస్తుంది. ఆడసింహం మాత్రం షీ వాంట్స్ టు హ్యావ్ సెక్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే దాని మూలాన స్త్రీలకు సెక్స్ వాళ్ళకి అవసరం లేదు, కావాలనుకోరని నేను అంటలేదు కానీ ప్రైమరీ ఆస్పెక్ట్ అనేది మగవాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. సో వీడు మాట్లాడేది, వీడు ఆలోచించేది, వీడు బిహేవియర్ ప్యాటర్న్ అంతా కూడా దాని నుంచి రూట్ అయి వస్తుంది. అండ్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ వే ఒక స్త్రీ కోరుకుంటాం. సో దాంట్లో ఇప్పుడు అంటే నాకు వచ్చిన ఇమ్మీడియట్ థాట్స్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక రొమాంటిక్ ఆస్పెక్ట్లో నేను ఇలా వీడిని పెళ్లి చేసుకుంటాను, దాని తర్వాత ఇలా అవుతుంది అని ఒక అమ్మాయి అనుకోవడం మోస్ట్ ఆఫ్ ద టైం అబ్బాయి చెప్తాడు తనకి పెళ్ళికి ముందు. ఒక రిలేషన్షిప్ తను చెప్తాడు, అది తనే ఇమాజిన్ చేసుకోదు. వాడు ఇచ్చిన కమిట్మెంట్స్, వాడు చెప్పిన ప్రేమ మాటలు అనేసి అన్ని దాని షీ మేక్స్ ఎ పిక్చర్. ఆ పిక్చర్ రియల్ అవ్వదు. ఎందుకు రియల్ అవ్వదు అంటే, వీడు ఏ ఎమోషన్ వాడు ఎక్కడ లైన్లో పెట్టాడో అది పిచ్చేసాడో దాన్ని సస్టైన్ చేసే కెపాసిటీ ఉండదు కొంతసేపు, కొన్ని రోజులు అయ్యాకనో లేకపోతే కొన్ని నెలలు అయిన తర్వాత. అదేంటి డిఎన్ఏలోనే ఉంటుందంటారా, మేకప్లోనే ఉంటుందా? డిఎన్ఏ ఎందుకు మేల్ డిఎన్ఏలో మేల్ ఈజ్ సో మచ్ ఇన్ టు సెక్స్. బట్ అది కాన్షియస్గా అనుకూడదు. ఎందుకంటే కాన్షియస్గా నేను సెక్స్ కోసం అని వాడు అనుకుంటే విల్ ఫీల్ గిల్టీ, బికాస్ దట్ ఈస్ నాట్ రియల్ యాక్సెప్టెడ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషన్. అందుకని లవ్ అనేది, ఇప్పుడు లవ్లో సెక్స్ ఉండి తీరాలి లేదా అని నేను అంటలేదు, బట్ వితౌట్ దట్ ఎలిమెంట్ ఆఫ్ ఫిజికల్ అట్రాక్షన్ లవ్ అనే దానికి మ్యాన్ ఉమెన్కి మధ్యలో మీనింగ్ లేదు. అప్పుడు పిల్లలుగా ఉండొచ్చు, అప్పుడు తండ్రులు పిల్లల్ని ప్రేమించవచ్చు, లేకపోతే బ్రదర్ సిస్టర్ని ప్రేమించవచ్చు, లేకపోతే ఇంకెవరో ప్రేమించవచ్చు. సో డిఫరెంట్ మ్యాన్ అండ్ ఉమెన్ ప్రేమించినప్పుడు 100% there will be element of sex in it. So women give sex for love అన్న ఆ స్టేట్మెంట్ లో what do you mean by love? What does a woman actually want? అంటే you see, that is the point. She wants security, she wants sense of belonging. నా మనిషి నా అనే ఒక ట్రెమెండస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కావాలి ఒక అమ్మాయికి. ఆ బిలాంగింగ్ అంటే సెక్యూరిటీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు మీ పురాణాలు ప్రైమిటివ్ టైమ్స్లో ఒక బలంతో ఒక యానిమల్ నుంచి ఒక ఆపద నుంచి రక్షించడానికో తను కానీ తన పిల్లల్ని కానీ ఒక పర్టిక్యులర్ నా వాళ్ళు అనే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనేది మీకు ఎప్పుడైనా ప్యాక్ యానిమల్స్లో చాలా కామన్ అది. అండ్ హ్యూమన్స్ ఆర్ ప్యాక్ యానిమల్స్ బేసిక్లీ. ఆ ప్యాక్ యానిమల్ మెంటాలిటీ మొగాళ్ళకు ఉండదు. అయితే మగవాళ్ళు కూడా, ఎందుకంటే మగవాడు హంటింగ్కి వెళ్తాడు బయటికి. సో ఆడవాళ్ళకి సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, బికాస్ ఆఫ్ ద వై దే కాల్డ్ వీకర్ సెక్స్, ఒక ఫిజికల్ ఆస్పెక్ట్లో ఒక సెక్యూరిటీ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. సో వాళ్ళకి ఏమనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అన్నీ దాంట్లోంచి వస్తుంది. ఇది ఒక ప్రైమరీ ఆస్పెక్ట్. సెకండరీ ఆస్పెక్ట్ ఏంటంటే
ఇన్హరెంట్గా వాళ్ళ సెక్షువల్ పవర్ వాళ్ళకి తెలుసు. అంటే నా మీద మగోడికి డిజైర్ ఉంటుంది, ఆ డిజైర్ అనేది ఒక ప్రథమ కారణం నాతో ఉండటానికి అని తెలుసు. ఎప్పుడైతే మగోడు అది వేరే అమ్మాయి నుంచి కోరుకుంటున్నాడు అని అనుమానం వచ్చినప్పుడు సడన్గా మీ పవర్ని ఎరేజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఆ పవర్ అనే దానికి మీనింగ్ లేదు ఇంకా. ఎందుకంటే వాడు మిమ్మల్ని కన్నా ఇంకోళ్ళు ఎవరినో కోరుకుంటున్నాడు, లేకపోతే మీరు లేకపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఒక ఇది వస్తుంది. అప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మ్యారీడ్ అయితే నేను భార్యని అని ఒక సెన్స్ ఆఫ్ రైటియస్నెస్, ఒక సెన్స్ ఆఫ్ అంటే నేను కరెక్ట్. అంటే మీరు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు నేను రైట్ రోడ్లో వస్తున్నా, వాడు రాంగ్ రోడ్లో వస్తున్నాడు అని మీ కోపం వస్తుంది చూడండి, అలాంటిది వస్తుంది. ఎందుకంటే అది సెన్స్ ఆఫ్ రైటియస్నెస్, నేను భార్యని అయ్యి ఉండి దాన్ని అది అని. ఒకవేళ భార్య అనే కమిట్మెంట్ ట్రెడిషనల్గా కల్చర్లో సొసైటీలో ట్రెడిషన్లో లేదనుకోండి, షీ విల్ బికమ్ లైక్ ఎనీ అదర్ గర్ల్. సో మీకు వచ్చిన బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ కన్విక్షన్ అనేది మీరున్న ఒక వర్చ్యూ ఆఫ్ ది సోషల్ పొజిషన్ నుంచి మీరు ఆ స్ట్రెంగ్త్ని తీసుకుని యూ ఫీల్ వెరీ చీటెడ్, యూ ఫీల్ వెరీ యాంగ్రీ, యూ ఫీల్ వెరీ దిస్ అబౌట్ ఇట్.